ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొకసారి దగ్గరగా హల్లెలూయా. మీ మధ్యలో ఉండడం ఎంతో గొప్ప సంతోషం. దయచేసి నా తెలుగు మీరు హల్లెలూయా. ఎవరికి అర్థమవుతుందో లేదో అపవాదికి చాలా అర్థమవుతుంది. ఓకే, దేవుని మహిమ. సంఘ పాస్టర్స్ అందరూ చాలా ఉన్నారు. మీ అందరికీ నా వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈ దినము దేవుడి సన్నిధిలో ఈ కూడిక కొరకు విశేషంగా బ్రదర్ శరత్ గారు చెప్పినప్పటి నుంచి నేను ప్రార్థిస్తూ వస్తున్నాను. అప్పుడు దేవుడు ఇచ్చిన ఒక వాగ్దానము, అదే మీతో పాటు నేను పంచిపోతున్నాను. హల్లెలూయా. విశ్వాసంతో మీరు దాన్ని పొందుకున్నప్పుడు ఆ వచనంలో ఉన్న ప్రతి ఆశీర్వాదము, శక్తి, విజయము, దానన్నిటికీ నేను ఏమైపోతాను? పాత్రుడిగా అయిపోతాను. హల్లెలూయా. కాబట్టి మనమందరూ కూడా విశ్వాసంతో పరిశుద్ధాత్మ సహాయముతో దేవుని సందేశాన్ని మనము పొందుకుంటాము. దానికి ఆధారంగా నేను తీసుకున్న వచనం లూకా స్వార్త 10వ అధ్యాయము మొదటి 3 వాక్యాలు. లూకా స్వార్త 10వ అధ్యాయము మొదటి 3 వాక్యాలు. అటు తరువాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటుకి తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపెను. పంపినప్పుడు ఆయన ఆయనతో ఇట్లనను, ఏమన్నాడు? కోత విస్తారంగా ఉంటుంది, కానీ పనివారు కొద్ది మందియే. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనడి. అంతేనా? మీరు వెళ్ళుడి. ఇదిగో తోడేలు మధ్యను గొర్రె పిల్లను పంపినట్టు నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను? పంపిస్తున్నాను. 3 వాక్యాలు మనం చదివాము. ఈ 3 వాక్యంలో ఒక మాట మాత్రం మరలా వస్తుంది. అది ఏ మాట? అయ్యగారు చెప్పారు, పంపుచున్నాను. ఆంగ్లంలో చెప్పాలంటే ఐ సెండ్ యు, నేను పంపిస్తున్నాను. లూకా స్వార్త 10వ అధ్యాయంలో 70 మందిని పంపించారంట. మీరు 9వ అధ్యాయం మొదటి వాక్యాలు చదివి చూస్తే అక్కడ దేవుని యొక్క శిష్యులు, యేసుప్రభు యొక్క శిష్యులు 12 మందిని దేవుడు పంపిస్తున్నాడు. అది సరిపోదని చెప్పి ఇంకా దేవుడు ఏం చేసినారు? 70 మందిని పంపిస్తున్నాడు. ఈ 3 వాక్యంలో మీరు చూస్తే దాన్ని సెంటర్ భాగంగా లేకపోతే మధ్య భాగంగా ఒక ప్రధాన అంశంగా అక్కడ ఏముందంటే పంపించడము. దేవునికి ఈ భూమిలో రివైవల్ కావాలని, ఉజ్జీవము కావాలని, కోల్పోయిన ఆయన యొక్క సారూప్యము మరలా భూమిలో ఉన్న తన సారూప్యం చేత సృష్టింపబడిన ప్రతి మనిషి పొందుకోవాలని దేవుడు ఏం చేశారు? తన సొంత కుమారుడిని ఈ లోకానికి పంపించాడు. హల్లెలూయా. పంపిస్తూ ఉంటున్నాడు. ఇదే వాక్యము మీరు మత్తయి స్వార్తలో కూడా చదివితే మత్తయి 9వ అధ్యాయము 36 నుంచి 38 చదవండి సిస్టర్. ఆయన 36 నుంచి 38. ఆయన సమూహములను చూసి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున, కాపరి లేని గొర్రెని వలె ఎలా ఉన్నారంట వాళ్ళు? కాపరి లేని గొర్రెలు ఎలా ఉంటారు? విసికి చెదరి, తర్వాత వారి మీద కనికరపడి కోత విస్తారమే గాని పనివారు
ఎందుకు పంపిస్తున్నారు తెలుసా? మత్తయి సువార్త కూడా అద్భుతంగా చెప్తున్నాడు. ఎందుకు పంపిస్తున్నాడు అంటే, ఇంత పెద్ద జనాపుని చూసిన తర్వాత, ఒక సమూహమును చూసిన తర్వాత, వాళ్ళకి ఇల్లు ఉంది, చదువు ఉంది, డబ్బు ఉంది, అందం ఉంది, అంతస్తు ఉంది, అన్నీ ఉంది, కానీ కాపరి లేదు, నిత్య జీవం లేదు, రక్షణ లేదు. నాశనముకు నియమించబడిన వారుగా వాళ్ళు చూశారు కనుక ప్రభు ఏం చేశారు? వాడిపైన కనికరము. చెదరిపోయి ఉన్నాడు. వాళ్ళందరూ కాపరి లేక, విసుగుతో, బాధతో, శ్రమతో, లోక సంబంధించిన అన్ని కలిగి ఉన్నారు, కానీ పరలోకం సంబంధించిన దేని కూడా కలిగి ఉండట్లేదు. కేవలం సమాధానం ఉందా? నెమ్మది ఉందా? దేవుడు ఎవరు తెలియదు. చూసిన దాన్ని అన్నిటినీ, నమ్మిన దాన్ని అన్నిటినీ, ఏ కథ విన్నా దాన్ని అన్నిటినీ పూజించిన ఒక అనుభవం. కానీ సృష్టికర్తుడు మనసు అయితే వేదనతో, బాధతో వాళ్ళని చూడంగానే, సృష్టించిన నేనున్నప్పుడు ఈ పిల్లలకి ఎవరు లేదు, కాపరి లేక చెదిరిపోయి ఉన్నారని చెప్పి కనికరముతో, ఆ దేవుడు కనికరం కలిగిన దేవుడు, ప్రేమించేవాడు ఏం చేశాడు? ఫస్ట్ కుమారుని పంపించాడు. హల్లెలూయా. పెద్ద రాజ కుటుంబంలో పుట్టడానికి కాదు, వానసోముగా, ఒక దాసుడిగా ఈ భూమిలో పుట్టారు. కదంతా మనకు తెలుసు. తర్వాత 12 మందిని దేవుడు తయారు చేశారు. ఇంకా 70 మందిని దేవుడు తయారు చేశారు. అందరిని ఏం చేస్తున్నారు? దేవుడు పంపిస్తున్నాడు. హల్లెలూయా. మన దేశం యొక్క పాపులేషన్ మీరు చూస్తే 135 కోట్లు అంటున్నారు. లిస్టులో చూస్తే మన 2వ స్థానం వస్తున్నాం. మనకంటే ఎక్కువ ఎక్కడ ఉన్నారు? చైనా దేశంలో ఉన్నారు. ఈ లోకంలో మన దేశ జనాభా ఎంత లెక్కలో ఉండినా పర్లేదండి, కానీ పరలోకంలో మనమే ఫస్ట్లో ఉండాలి. ఆమె పరలోకంలో భారతదేశకులే ఎక్కువ ఉన్నారని లెక్క చేస్తే we should come in the first place. ఆమె అది దేవునికి తెలుసు. యేసు ప్రభు పైకి వెళ్ళిన తర్వాత 100 సంవత్సరం, 200 సంవత్సరం అయిపోతే, ఒక 1000 సంవత్సరం తర్వాత మొత్తం మిషనరీ ఇండియా భారతదేశానికి రాలేదు. దేవుడు వెళ్ళిపోయిన వెంటనే తను నియమించిన 12 మందిలో ఒక ప్రధాన భాగాన్ని దేవుడు థామస్ గారిని మన దేశానికి పంపించారు. హల్లెలూయా. 100 మిషనరీలు మన దేశానికి వచ్చారు. భారతదేశంలో సంఘం కట్టబడ ముందుకు మిషనరీ యొక్క సమాధి కట్టబడింది. మర్చిపోకూడదు. నేను మీరు ఇక్కడ కూర్చున్నామంటే పెద్ద విలువ కలిగి ఉన్నాము. విలువ ఇవ్వబడి ఉంది. మన దేశముకు సంఘం రాకముందు మిషనరీ యొక్క సమాధియే కట్టబడింది. ఎందుకు తెలుసా? దేవుని ప్రేమ. హల్లెలూయా. దేవుని ప్రేమ. పంపించారు. ఎందుకు? మనల్ని దేవుడు ప్రేమించారు. మనల్ని దేవుడు ప్రేమించారు. ముప్పై 35 సంవత్సరం ముందు ఒక మాంత్రిక కుటుంబంలో నాన్నగారు తాగుబోతు వెళ్ళిపోయారు ఎక్కడికో. తల్లికి నా తల్లికి దురాత్మ చేత కష్టపడుతుందని విషయం కూడా తెలియక మేము ఏదేదో మా పితరులు నేర్పించిన కార్యమంతా వెంబడిస్తూ మనల్ని మేమే మోసపరుచుకుంటూ ఉన్నప్పుడు ఒక 60 సంవత్సరాల తల్లి గారిని మా ఇంటికి దేవుడు పంపించారు. ఆమె పేరు చెల్లమ్మ. హల్లెలూయా. సాధారణ బిలీవర్ కాదు. అది యేసు ప్రభుని వెంబడిస్తున్న, లేకపోతే యేసు ప్రభు చేత పంపబడిన అధికారము కలిగిన దేవుని యొక్క సేవకురాలు. హల్లెలూయా. 60 సంవత్సరంలో ఆమెకే 11 పిల్లలు ఉన్నారు. కష్టం అంటే ఇల్లంతా కూడా మొత్తం కష్టమే. ఆయన కూడా వచ్చింది, ప్రార్థించింది. 2 సంవత్సరాలు కష్టం తర్వాత దురాత్మ చేతనే కష్టపడుతున్నామని కూడా తెలియకుండా ఏం చేశారు తెలుసా? మేము కష్టపడుతున్నాం. ఫస్ట్ వచ్చి చెప్పిందమ్మా, నీలో ఉన్నదంతా ఏంటి? దురాత్మ. బయటికి వచ్చింది. యేసు నామములో గొప్ప విడుదల వచ్చింది. హల్లెలూయా.
ఆమెని నా ఇంటికి పంపించకపోతే నా కుటుంబం నశించిపోయి ఏదో భూమి నుంచి వెళ్ళిపోవడం మాత్రం కాదండి, నిత్య నరకానికి వెళ్ళవలసిన పరిస్థితి. కానీ కాపాడిన వాడు ప్రభు. ఆయన మాటను విని ఆయన యొక్క హృదయ భారమును తీసుకొని ఒక అమ్మగారు నా ఇంటికి వచ్చి మా కొరకు దాదాపు 2-3 నెలల ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఎవరిని మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? మా కులమా? మాతో పుట్టిన వారు మా కులమని చెప్పేవారు అందరూ దూరంగా ఉన్నారు. నా తాతయ్య చెప్తున్నారు, తలరాత్రి బాగాలేదు, సూర్య చంద్రుడు నక్షత్రం మీకు జాతకం బాగాలేదు, ఏదేదో కథలు చెప్పి ఇంకా నశించిపోవడమే నీకు మార్గమే, ఇంకా వేరే మార్గం లేదన్నప్పుడు నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవమని పలుకుటకు, జీవమిచ్చుటకు నేను వచ్చానని చెప్పిన సత్యమును మోసుకొని ఒక అమ్మగారు వచ్చారు కాబట్టి నీ ముందు నేను నిలబడుతున్నాను. ఆమె ఇంకొక మాట చెప్పింది, మీ నాన్న మీ భర్త దూరంగా వెళ్ళిపోయాడు, 12 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తాడు అని ప్రవర్తించింది. అలాగనే 12 సంవత్సరాల తర్వాత ఆయన తిరిగి వచ్చాడు. ఇప్పుడు నేను నా ఇంటి వారు ప్రభునే సేవించదమని చెప్పగలిగిన అద్భుత వాక్యానికి ఒక పాత్రంగా దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు, మా కుటుంబాన్ని. దానికంటే గొప్ప ధన్యత భూమిలో వేరే ఏమి లేదు. హల్లెలూయా. ఆమె పంపబడాలి. దేవుడు మన అందరిని పంపించుట కొరకే పిలిచారు. చక్కగా ఇలాంటి కూర్చొని చప్పట్లు కొట్టి పాడడం కాదు, అది ఒక్క దినం మాత్రమే. కానీ మిగతా 6 దినాలు బయటకి వెళ్ళాలి, శిష్యులుగా సాక్షులుగా నిలబడి సత్యము స్వార్థ ప్రకటించాలి. ఎందుకు లోపల రప్పించారంటే బయటకి పంపించుట కొరకే. గుర్తించాలి. ప్రతి సంఘం, ప్రతి కుటుంబం ఏదో ఒకటి దేవుడి నామ మహిమ కొరకు పంపించాలి. మీరు పంపించకపోతే మీరు క్రైస్తవుడు కాదండి చెప్పకండి. మీరు క్రైస్తవుడని చెప్పకూడదు. ఈ భూమిలో ఉన్న తీవ్రవాదులు ఒక దేశాన్ని పట్టుకుంటున్నాడు. అంత ఉగ్రతతో వాళ్ళు పని చేసినప్పుడు మహా సైన్యము కలిగిన నా దేవుడి పిల్లలైనా మనమందరం ఏం చేస్తున్నాము? పంపించబడాలి. హల్లెలూయా. ఆ 3 వాక్యంలో ఉన్న విషయం ఏం తెలుసా? దేవుడు చెప్తున్నారు, కాపరి లేనటువంటి పిల్లలు దాదాపు 110-20 కోట్ల పైన మన దేశంలో ఉన్నారు. కాపరి లేనటువంటి వారు చెదరిపోయి ఉన్నారు. వాళ్ళందరూ ఇలాంటి మందలోనికి రావాలి. ఆమె మందలోనికి ఏం చేయాలి? వారందరూ రావాలి, చేర్చబడాలి. మనం వాళ్ళందరూ చేర్చబడాలి. ఎవరి ద్వారా అదంతా జరిగిపోతుంది? దేవుడు తన తరపున కుమారుని పంపించేశారు. మన తరపున మనం ఏం చేయబోతున్నాం? ఆ బాధ్యత మనకుంది. 3 విషయాలు చెప్పి నేను త్వరగా ముగిస్తాను. 3 విషయాలు పంపించాలి. దేవుడు చెప్పారు, కోత అయితే ఎలా ఉంది? విస్తారంగా ఉంది. కానీ పని మనుషులు తక్కువ ఉన్నారు. కాబట్టి అందరూ వెళ్ళిపోమని చెప్పారా? ఫస్ట్ ఏం చెప్పారు? ఫస్ట్ వాళ్ళని పంపించమని, వాళ్ళని లేపమని. ఫస్ట్ మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయండి. ఫస్ట్ మీరు పంపించవలసినది ఏం తెలుసా? ప్రార్థనని పరలోకానికి పంపించండి. ఫస్ట్ ఏం పంపించాలంటే ప్రార్థనని పంపించాలి. తర్వాత పని మనిషిని పంపించాలి. తరువాత మీ వలనే అవుతున్న కాணிకలు కానీ లేకపోతే ఏదో ఒకటి ఏం చేయగలుగుతారో అది కూడా దేవుడి నామ మహిమ కొరకు మనం పంపిస్తూ ఉండాలి. హల్లెలూయా. ఈ 3 మనము చేసి తీరాలి, చేయాలి. అదే సంఘం, వాడే క్రైస్తవాడు. ఆమె ఫస్ట్ ఏం చేయాలి? ప్రార్థనని పంపించాలి. ఎక్కడికి పంపించాలి? పరలోకానికి పంపించాలి. పరలోకాన్ని, భూలోకమును, భూమిని కనెక్ట్ చేస్తున్న ఒకటే అంశం ఉంది. ఎయిర్టెల్ నెట్వర్కా, వోడాఫోన్ నెట్వర్కా కాదు, ఇది ప్రార్థన నెట్వర్క్. పరలోకాన్ని భూమితో నాతో కనెక్ట్ చేసి ఒక అద్భుతమైన నెట్వర్క్ ఉంది. తుఫాన్ వచ్చినా సరే, కరెంట్ పవర్ పోయినా సరే, ఈ నెట్వర్క్ మాత్రమే దీవారాత్రులు పనిచేస్తుంది. ఈ ప్రార్థన శక్తి చాలా శక్తివంతమైనది.
మీ అందరికీ తెలుసు, ఈ పాస్టర్స్ చాలా మందికి ఎన్నోసార్లు ప్రసంగం చేసి ఉన్నారు, మీరు కూడా ప్రసంగం చేసి ఉండవచ్చు. కానీ ఆ ప్రార్థన పైకి వెళ్తుందా? ప్రకాష్ బ్రదర్ గారు ఫస్ట్ చెప్పారు, ఇంట్రొడక్షన్ చేసి, ఎందుకు ఈ కూడిక అన్నప్పుడు మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో 4 వాక్యాలు చదివి వినిపించారు. దేని కొరకు ప్రార్థిస్తాను? మనమందరూ ప్రార్థిస్తున్నాము. ఎవరు ప్రార్థన చేయట్లేదని కాదు, ఎవరు ప్రార్థన చేయకుండా ఉంటారు అక్కడ? లేదు. కానీ దేని కొరకు ప్రార్థిస్తున్నాము? ఎప్పుడు నాకు, నా పిల్లలకు, నా గడుపుగానే కాదు. అది ఒక సెల్ఫిష్ ప్రార్థన, స్వార్థమైన ప్రార్థన. తప్పు కాదు, అది ఆఖరిలో ఉండాలి. కానీ ప్రధాన ప్రార్థన ఏదో తెలుసా? అక్కడ రాయబడి ఉంది, మీ దేశం కొరకు ప్రార్థించాలి, నీ నాయకులను బట్టి ప్రార్థించాలి, మీ అధికారుల కొరకు ప్రార్థించాలి. కొన్ని దేశాల్లో జరుగుతున్న కార్యాలంతా ఇప్పుడు యూట్యూబ్లో చూసినప్పుడు నేను అనుకున్నాను, నిన్న రాత్రి ఆ దేశం కొరకు ప్రార్థించేవారు లేకపోయారో ఏమో. ఎందుకు ఈ ప్రజలందరూ ఇంత కష్టపడుతున్నారు? ఫ్లైట్లు ఎక్కేవారు చూసి ఉన్నాము, కానీ దాని యొక్క రెక్క మీద కూర్చొని వెళ్ళేవారు ఎప్పుడైనా చూసి ఉన్నారా మీరు? అలాంటి బాధలు ఉన్న దేశ ప్రజలు ఉన్నారు. ఎందుకు ఇదంతా తెలుసా? మనమందరం సెల్ఫిష్ అయిపోయాం. నా కుటుంబం, నా పిల్లలు, నా సంఘం, నా పరిచర్య అని స్వార్థంగా అయిపోయాం. తంత్రము. అందుకే యుద్ధ ప్రార్థన చేయాలి. అప్పవాది వచ్చి మన మనసులో ఏం చేస్తున్నాము? ప్రారంభం అయితే సూపర్ గా ఉంది, కానీ కొంచెం పైకి వచ్చిన బెండన ఏమైపోతున్నామంటే మనమందరం స్వార్థులుగా అయిపోతున్నాము, సెల్ఫిష్ గా అయిపోతున్నాము. ఇలాంటి సెల్ఫిష్నెస్ ఈ రోజు ఇక్కడనే వదిలేసి వెళ్ళాలి. ఆమె దేశ ప్రజల కొరకు, ప్రతి మనిషి కొరకు. మీ ఎంత కొల పేరు మీకు తెలుసో అందరి పేరు చెప్పండి. ఎన్ని రాజకీయుల పేరు తెలుసు, ప్రధానమంత్రుల పేరు తెలుసు, ఎన్ని దేశాల పేరు తెలుసు, అందరి పేరు చెప్పండి. భారతదేశంలో ఉన్న ప్రతి స్టేట్స్ పేరు ఒక్కొక్క క్రైస్తవ వాళ్ళకి తెలవాలి. మినిమం 10 దేశం నుంచి 20 దేశ పేరు మీకు తెలవాలి. మంత్రుల పేరు మీకు తెలవాలి. జిల్లాలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామ పేరు తెలవాలి. ప్రార్థించాలి దాన్ని బట్టి. లేకపోతే యూట్యూబ్లో చూసే కార్యం రేపు మనకు కూడా రావచ్చు. అర్థమైందా మీకు? అలాంటి కార్యం మనకు కూడా రావచ్చు. ఎప్పుడు ఒక కథ చెప్తాను. దూరంగా ఒక ఇంటిలో ఏమొచ్చిందంట, వాళ్ళ గుడిసె మొత్తము కాలిపోతుంది. చాలా అందరూ రండి రండి రండి, అందరూ నీళ్ళు పట్టుకొని రండి, నీళ్ళు పట్టుకొని రండి, భయంకర శబ్దం. నడురాత్రుల్లో ఒక ఇంటిలో, ఇంకొక వీధిలో ఉన్న ఒక చిన్న ఇంటిలో ఉన్న వారు ఏంట్రా శబ్దం అన్నప్పుడు బయట వచ్చి ఇలా చూశారంట. ఏవో అక్కడ కాలుతుందా, సర్లే వచ్చి పనుకున్నారంట. తర్వాత ఇంకా శబ్దం అవుతుంది, పైకి వచ్చి చూశారంట. పక్క వీధికి వచ్చిందంట. ఇప్పుడు పక్క వీధి కదా, మరలా వచ్చి పనుకున్నారంట. మరలా భయంకరమైన శబ్దము. బయట వచ్చి చూశారంట. ఏయ్, మీ రూఫ్ కాలుతుందిరా, మీ ఇల్లు కారుతుంది, ఏం చేస్తున్నావు లోపల? నిద్రపోతున్నావా? ఇంకా మన ఇంటికి వచ్చే వరకు నాకు ప్రార్థన అనేది, అది కాశ్మీర్లో జరుగుతుంది, అది ఆఫ్ఘన్లో జరుగుతుంది, అది చైనాలో జరుగుతుంది, నాకేంటి? కాదు, ఇది నా పైన, మీ పైన దేవుడు పెట్టిన బాధ్యత. విలియం కేరీ గారు ఎందుకు మన దేశానికి రావాలి? థోమస్ గారు ఎందుకు రావాలి? మిషనరీ పేరు చెప్పండి, మీరు ఎందుకు వచ్చారని అడగండి వాళ్ళని. యేసు ప్రభుని అడగాలి, మీరు ఎందుకు వచ్చారు భూమికి? మీరు నశించిపోకూడదని వాళ్ళు వచ్చారు. ఒకటే ఆన్సర్ అండి, వేరే పెద్దది ఏం లేదు. నాశనము వద్దు నాకు మీకు, అందుకే పంపబడ్డారు. హల్లెలూయా. ప్రకటనలో ఒక వాక్యం ఉంది, అద్భుతమైన వాక్యము. మన ప్రార్థన ఎలా ఉండాలంటే ప్రకటన 5:8 చదవండి. ప్రకటనలో 5వ అధ్యాయము 8వ వాక్యం. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణెలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని 5 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడేది. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఈ బంగారు పాత్రముతో ఏముంది? పాత్రంలో పరిశుద్ధుల యొక్క ప్రార్థన. పరిశుద్ధులుగా ప్రార్థనతో నిండబడిన ఒక బంగారముతో కలిగిన ఒక పాత్రం ఎక్కడ ఉందండి?
పరలోకంలో ఉంది. మనం చేస్తున్న అలాంటి ప్రార్థన అంతా కూడా ఆ పాత్రని ఏం చేస్తుందండి? ఎలా ఉంటుంది? దాన్ని నింపుతుంది. అలాంటి ఒక శ్రేష్టమైన ప్రార్థనతో మనం ఏం చేయాలి? దేవుడి సన్నిధిలో ప్రార్థించాలి. నా వాచ్ చూస్తే స్విట్జర్లాండ్ బేస్డ్ బ్రాండ్, నా షర్ట్ చూస్తే దానికి ఒక బ్రాండ్, నా షూ చూస్తే దానికి ఒక బ్రాండ్, కారు ఒక బ్రాండ్, కానీ ప్రేయర్ మాత్రం లోకల్ బ్రాండ్. ప్రేయర్ మాత్రము లోకల్ బ్రాండ్. ప్రేయర్ ఎలా ఉండాలి తెలుసా? పరలోక బ్రాండ్లు ఉండాలి. ఆమేన్. అప్పుడే అది అలాంటి శ్రేష్టమైన పాత్రను దేవుడు పెడతారు. ఏం చేస్తుంది తెలుసా? ముద్రని కొట్టినప్పుడు ఆ పాత్రని దేవుడు భూమి మీద పోస్తారంట. దానిలో వచ్చిన అగ్ని ద్వారానే ఈ భూమిలో ఏం చేయబోతుందంట? న్యాయ తీర్పు జరగబోతుందంట. అర్థమైందా? అగ్ని దేవుడు వాడుకుంటాడు. దానికి ఇంగ్రీడియంట్ గా దానికి దేవుడు వాడుకున్న సాంబ్రాణి వల్ల ఏముందంటే, నా ప్రార్థన ఉంది, నా కన్నీటి ప్రార్థన ఉంది. ప్రభువా, నా దేశ ప్రజల్ని ఎప్పుడు రక్షిస్తావు? నువ్వు ఎప్పుడు వస్తావు? ఈ కుటుంబం ఎప్పుడు రక్షణ పొందుతుంది? వీళ్ళు ఎప్పుడు పరిశీలన ఈ సైతాన్ బంధం నుంచి విడుదల పొందుతారు? అప్పు బాధ నుంచి విడుదల పొందుతారు? ఆ చల్లమ్మ గారు మా ఇంటికి వచ్చినప్పుడు నాకు వేసిస్తుంది. అద్భుతమైన ప్రార్థన. దానియేలు గ్రంథము 9:23 చదవండి. దానియేలు 9:23. జీసస్ కాలవారా శందులమాన షకార బౌదియాంతులనే ఖ్యాతర. జీసస్. దానియేల్, నీవు బహుప్రియుడవు గనుక, నీవు బహుప్రియులు గనుక, నీవు విజ్ఞాపన చేయని ఆరంభించినప్పుడు, నీవు విజ్ఞాన చేయ ప్రారంభించినప్పుడు, ఈ సంగతిని నీకు చెప్పుటకు, ఈ సంగతి మీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరెను. వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరెను. ప్రార్థన చేయించి ముగించారా? ప్రారంభించారా? ప్రారంభించినప్పుడే ఎక్కడ ఆజ్ఞ వచ్చింది? పరలోకం నుంచి ఆజ్ఞ వచ్చి ఈ సంగతి చెప్పుడు కొరకే నేను వచ్చానని ఏ దూత చెప్తున్నారు తెలుసా? నంబర్ 1, పరలోకంలో నంబర్ 1గా ఉన్న దూత వచ్చి చెప్తున్నారు. ఎవరికి? దానియేలుకు. ఆ దానియేలు ఎవరు తెలుసా? మీరు ప్రియులు గనుక, అంటేనా? బహుప్రియుడు గనుక నా ప్రార్థన శ్రేష్టమైనగా ఉండాలంటే ఎలా ఉండాలి? బహుప్రియుడుగా నేను ఉండాలి. ఆమేన్. ప్రార్థన ముగించిన తర్వాత కాదు, 40 సంవత్సరాలు 40 ఫాస్టింగ్ ప్రేయర్ తర్వాత కాదు, నేను బహుప్రియుడిగా ఉంటే ప్రార్థించడానికి ప్రారంభించినప్పుడే ఎక్కడి నుంచి సందేశం వస్తుంది? నాకు ఆజ్ఞ వచ్చిందంట. ఆజ్ఞ వచ్చింది అంటే డన్. దానికి ఎదురుగా వేరే ఏం లేదు. ఇంకా దేవుడు ఆజ్ఞ ఇస్తే దానికి ఎదురుగా నిలబడే శక్తి ఎవరికి ఉందా? లేదు. ఇంకా నేను ప్రియుడిగా బహుప్రియుడిగా ఉండాలంటే ఏం చేయాలనేది అది వేరే సందేశం. నా ప్రార్థన అంతవరకు శ్రేష్టంగా ఉండాలంటే బహుప్రియుడిగా నేను ఉండాలి. నేను ఎవరికి ప్రార్థించాలి, దేని కొరకు ప్రార్థించాలి అనేది మనము ఆలోచించాలి. మనం అందరూ ప్రార్థిస్తున్నాం. సంఘంలో ప్రార్థన ఉంది, కుటుంబంగా మనం ప్రార్థిస్తున్నాము, వ్యక్తిగతంగా మనం ప్రార్థిస్తున్నాము. కొన్ని సంఘంలో స్త్రీలు కూడిక, పురుషులు స్త్రీడిగా కూడిక అని చాలా కూడికలు జరుగుతుంది. ఈ కూడికలు అన్నిటిలో దేని కొరకు మీరు ప్రధానంగా ప్రార్థిస్తున్నారు? ఒకసారి ఆలోచించాలి. ఎప్పుడు నేను దేని కొరకు ప్రార్థిస్తున్నాను? ఎప్పుడైనా మీరు ఇల్లు దాటి బయటకు వచ్చారా ప్రార్థనలో? ఎప్పుడైనా మీ సంఘం దాటి బయటకు వచ్చారా ప్రార్థనలో? కేవలం మీ ఊరంతా తిరిగి వచ్చారా ప్రార్థనలో? మాతో ఒక సిస్టర్ ఉన్నారు, తారా సిస్టర్. ఆమె చెప్తుంది, నేను ప్రార్థనలో లోకమంతా తిరిగి వచ్చేస్తాను. ఫ్లైట్లు వెళ్తున్నామో లేదా కానీ ఆత్మలో ఫ్లైట్లు ఎక్కి ఏం చేస్తుందంట? ప్రతి దేశానికి. ఆమె అలాంటి ప్రార్థన చేసేవారు దేవుడికి కావాలి. మీరు ప్రార్థన చేసి చూడండి, మీ స్థితిగతులంతా మారుతుంది. బహుప్రియుడిగా ఉండి ప్రార్థన చేసి చూడాలి. బహుప్రియుడిగా ఉండాలి. నా ప్రార్థన అంటే దేవునికి అంత ఇష్టంగా మారాలి. ఆమె అన్యులు ఇల్లు కట్టుకున్నప్పుడు భూజ రూముని కట్టుకుంటాడు. మన ఇల్లు కట్టినప్పుడు
ప్రార్థన గది ఉందా? మనకు ఉందా? ప్రార్థనకి విలువిస్తే మనం కూడా కట్టుకోవాలి. ఆమె వాళ్ళకి అగ్ని మూల ఉంది, కానీ మనం ఉన్న చోట అంతా అగ్నిగానే అది మారుతుంది. అలాంటి రోషం కలిగిన ఒక ప్రార్థన అంశంతో నేను ప్రార్థించినప్పుడు అపవాది నన్ను చూసి భయపడాలి, కానీ నేను నిమ్మకాయలు చూసి భయపడే అనుభవం ఉండదు. నిమ్మకాయలా చూడగానే నేను ఇలా వెళ్తాను, అట్లా కాదు. ఆమె అధికారం కలిగి ఉండాలి ఒక్కొక్క విశ్వాసం. నేను రక్షణ పొంది 7వ క్లాసు, నేను 7th క్లాసులో బాప్టిజం పొందాను. ఏదో డాక్టరీని నేను చెడగొట్టి మాట్లాడడానికి రాలేదు. నేను అనుభవించిందని మీకు చెప్తున్నాను, చెప్పాలని ఆత్మదేవుడు నాకు చెప్తున్నాడు కనుక చెప్తున్నాను. 18 సంవత్సరాల వరకు ఈ పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ బాప్టిజం అనేది నేను ఎప్పుడు కూడా నమ్మట్లేదు. బోధించారు, ఇదే బైబిల్, అదే బైబిల్ ఇప్పుడు చదువుతున్నాను, కానీ నేనైతే దాన్ని ఏం చేసేసాను, పక్కన పెట్టేశాను. ఇంకా అన్ని భాషలు మాట్లాడేవారు ఎకతాళం చేసుకొని తిరిగిన రోజులు కూడా నాకు ఉంది. వీరు ఏ మాటలు మాట్లాడాలి స్టార్ట్ అవగానే నేను మాట్లాడతాను, వాళ్ళేమో ఆత్మలో మాట్లాడతారు, నేనేమో శారీరంగా మాట్లాడతాను, ఎకతాళం చేసుకొని అలా తిరిగాను చిన్నప్పుడు. కానీ ఒక దినము నా పిలుపుకు అది కావాలని దేవుడే నాకు ఏం చేశారు, నా చెవిని ఇలా పెట్టి చాలా చక్కగా ఏం చేశారు, నేర్పించారు. దేవా నాకు ఏ సత్యము నాకు ఎదురు కాదు, కానీ నాకు అర్థం అవునట్లు మీరు చెప్తే నేను ఏం చేసుకుంటాను, నాకు కావాలంటే తీసుకుంటాను. మీ సత్యం కదా ప్రభా, నాకు కావాలి అని దాని కొరకు ప్రార్థించి నేర్పించినప్పుడు, సమర్పించినప్పుడు పరిశుద్ధాత్మ చేత నేను బాప్టిజం పొందాను. ఎప్పుడు పరిశుద్ధాత్మ చేత బాప్టిజం పొందానో అప్పటి నుంచి ఇప్పుడు వరకు నాలో ఎలాంటి మార్పు వచ్చిందంటే, దాని ముందు కూడా స్వార్థ చెప్తాను. స్వార్థ చెప్పేటప్పుడు ఏమవుతుంది, గొడవ వచ్చేస్తుంది. ఏంటో సమాధాన ప్రభు గురించి మనం మాట్లాడుతున్నాము, ఎవరికి చెప్తున్నామో వాళ్ళ మధ్యలో ఏమవుతుంది, గొడవ అయిపోతుంది. ఏంట్రా కోపం, మీరు వాళ్ళు నాది గొప్ప మీది గొప్ప అని చెప్పి, ఇది కాదు స్వార్థ చెప్పడము. కానీ ఈ ఆత్మాభిషేకం వచ్చినప్పుడు ఏమొచ్చిందంటే, మంచి జ్ఞానం ప్రభు ఇచ్చాడు. ప్రార్థించాలి. 5 నిమిషం స్వార్థ చెప్పాలంటే ఒక 10 నిమిషమైనా ప్రార్థించాలి అన్నటువంటి నేర్పుదల దేవుడు ఇచ్చారు. నా తల్లికి దురాత్మలతో కష్టపడింది కాబట్టి అలాంటి వారిని ఎలాగైనా విడుదల పొందాలి, నేను కూడా దానికి సమర్పించుకోవాలని నాకు చాలా ఆశ ఉంది. కానీ ఆశ ఉందే కానీ మనసులో ఆశ కంటే ఎక్కువ భయమే ఉంది. ఏంట్రయ్యా అది, మోకరించాలి, తర్వాత ఆయన మీకు చెప్తాడు దేని కొరకు ప్రార్థించాలనేది. 1 గంట కాదు, 2 గంట కాదు, ప్రార్థిస్తూ ఉండవచ్చు. హల్లెలూయా. ఆమె అలాంటి అనుభవం ఎంతమందికి కావాలి, ఎంతమందికి కావాలి? 1 నిమిషం మనం ప్రార్థించుకుంటామా, దేవా అటువంటి అనుభవం నాకు కావాలయ్యా. రాధాలబి అంతురబా, ఓ జీసస్, నీ జీవితము, మీ వ్యాపారము, మీ పిల్లలు, మీ కుటుంబం, మీ పరిచర్య మారాలంటే నాతో కలిసి నువ్వు ప్రార్థించిన కాదు ప్రభువా, నీతో కలిసి నేను ప్రార్థించాలి. నా ప్రార్థన గదిలో నీ అగ్ని మంటాలయ్యా. నా నోటి మాటతో కాదు, నీవిచ్చుచున్న మాటతో నేను ప్రార్థించాలి. ఆ కృప నాకు దయచేయి. ప్రార్థించడానికి అడ్డంగా ఉన్న ప్రతి అడ్డము యేసు నామములో బంధింపబడును గాక. గొప్ప ఆత్మతో నన్ను నిందయ్యా, కృప చూపించు ప్రభా. హల్లెలూయా. కృప దయచేయి. మహాప్రియుడుగా నా జీవితం మారాలయ్యా. ప్రార్థించడానికి ప్రారంభించినప్పుడే నాకు కావాల్సిన ఆన్సర్ నాకు రావాలయ్యా. అటువంటి రీతిలో ప్రభువా, ఆ బంగారు పాత్రముతో నా ప్రార్థన నిండబడినట్టు నా బ్రాండ్ ప్రార్థన కాదు మారాలి. నా ప్రార్థనలో ఒక ప్రత్యేకత ఉండాలి, ఒక శ్రేష్ఠత్వం ఉండాలి. ప్రభువా కృప చూపించు. మీకే మహిమయ్యా, స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తర్వాత దేవుడు ఏం చేసినారు, పరలోకానికి ప్రార్థన పంపించినప్పుడు ఏమవుతుందంటే అక్కడి నుంచి ఆన్సర్ వస్తుంది, ఆజ్ఞలు వస్తూ ఉంటుంది. ఆమె వేరే సబ్జెక్ట్. రెండవదిగా దేవుడు ఆయన చెప్తున్నాడు, మీరేం చేయండి, కోత ఏమో విస్తారంగా. కాబట్టి పని మనిషిని మనం ఏం చేయాలి, పంపించుట కొరకు మనం ఏం చేయాలంట, ప్రార్థించాలి, వేడుకోవాలని ప్రభు మనకు చెప్తున్నాడు.
అదే ఇది మనం ఏం చేయాలంటే ఒకసారి మనం గుర్తించుకోవాలి. కోత ఎక్కువ ఉంది కనుక అర్థం ఏమవుతుంది, పని మనుషులు కూడా ఎక్కువ కావాలి. కానీ పాత నిబంధనలో ఒక ఏరియాలో ఒక వాక్యంలో మనం చూస్తే అక్కడ దేవుడు న్యాయాధిపతి పుస్తకంలో 7వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. న్యాయాధిపతి పుస్తకము 7వ అధ్యాయము 2వ వాక్యం. జడ్జెస్. యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. మీతో ఉన్నవారు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలగ చేసిన అనుకొని నా మీద అతిశయించుదురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు వినినట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చాను. చాలు చాలు. దేవుడు చెప్తున్నారు, మీతో ఉన్న మంది ఎంతమంది ఉన్నారు? చాలా ఎక్కువ. కానీ అక్కడ మనం ఎలా చదివాం, మనం ఎలా కోత విస్తారంగా ఉంది, పని మనుషులు కూడా ఎక్కువ మంది కావాలి, కొద్ది మంది ఉంటారు. కాబట్టి అర్థం ఏమవుతుందంటే ఎక్కువ మంది కావాలి. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్నాడు గిద్యోను వైపు చూసి, నీతో ఉన్న మనుషులు చాలా ఎక్కువ మంది ఉన్నారు, 32,000 మంది ఉంటారు. కానీ వాళ్ళు ఎవరెవరు భయపడుతున్నారు వాళ్ళందరూ తీసివేయినప్పుడు 22,000 మంది అవుట్. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 10,000. మరలా కొన్ని అక్కడ రిక్రూట్మెంట్ జరుగుతుంది, పని కొరకు కొన్ని ప్రాసెస్ జరుగుతుంది, పరీక్షలు జరుగుతుంది. మిగిలిన వారు ఎంతమంది? 300 మంది. అంటే దేవుడికి కోత ఎక్కువ ఉంది, పని మనుషులు కూడా ఎక్కువ కావాలనేది కాదు. కొంతమందితో కానీ ఎక్కువ మందితో కానీ రక్షించడం అనేది ఆయనకి చాలా సులభమైన కార్యం. ఇక్కడ నంబర్ సమస్య కాదు. వచ్చిన వారు ఒక్కరైనా సరే ఆయన ప్రభు హృదయం కలిగిన వారుగా ఉండాలి. అది ఇంపార్టెంట్. ఇక్కడ పెద్ద గుంపు వచ్చి ఎందుకు ప్రయోజనము? నా పాస్టర్ గారు చెప్తారు, అంటే పంది ఒకసారి డెలివరీ చేస్తే 10 పిల్లలు పెడుతుంది, కానీ సింహం ఒక్కటే పెడుతుందిరా, కానీ అది సింహం అంటారు. ఆమె మా చర్చిలో 400 పీపుల్ ఉన్నారు, 1000 మంది ఉన్నారు. ఏ ప్రయోజనం? ఎంతమంది శిష్యులు ఉన్నారు? ఎంతమంది శిష్యులు ఉన్నారండి? యేసయ్య కావాలంటే ప్రతి దేశానికి ఒక 100 మందిని శిష్యులుగా ఏర్పరిచి వెళ్ళవచ్చు కదా. అదంతా ఆయన అక్కర్లేదు. అది కూడా ఆయన దేశం నుంచే బయటికి రాలే. ఆయన 12 మందిని వాళ్ళ దేశం నుంచి నియమించారు. నాకు ఈ 12 మంది చాలరా, ఈ లోకమంతా నా చేతికి వచ్చేస్తుంది. అలా తయారించాడు ప్రభు. ప్రొడక్షన్ ఆఫ్ హెవెన్, హెవెన్లీ ప్రొడక్షన్, యేసయ్య ప్రొడక్షన్. ఆమె కోత ఎక్కువ ఉంది కాబట్టి మనుషులు కూడా ఎక్కువ కాదని కాదు. వచ్చేవాళ్ళు ఎలా ఉన్నారు? ఎజేకియల్ కూడా మనం చదివే, ఎజేకియల్ 22:30 చదవండి సిస్టర్. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులో నిలుచుటకు తగిన వారెవరో నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. దేవుడు ఒక్కడనే వెతుకుతున్నాడు. ఎంతమంది వెతుకుతున్నాడు? తెలుగు చాలా అద్భుతంగా ఉంటుంది. తక్కినవాడు ఎవడు? తగినవాడు. అది పాస్టర్ స్థానానికి తెలుగు నేర్పిస్తున్నారు, సంతోషం. తగినవాడు. మనమందరూ తక్కినవాడుగా ఉన్నామా? దేని కొరకు? బద్దలైన సందులో నిలుచుటకు. సందులో నిలుచుటకంటే అది ఒక హైడింగ్ ప్లేస్, అంటే మరుగుపరుచుకోవడం. పబ్లిక్ కాదు అది. అది ప్రార్థన గదిలో ఎవరికి తెలియక దేవుడి సన్నిధిలో గర్భవేదన కలిగిన ఒక అనుభవము. సందులో నిలబడదగిన మనిషి ఒక్కడిని కావాలి నాకు. 10,000 మందిని తీసుకొని పెట్టి నేనేం చేయాలరా? 32,000 మంది వచ్చారు, కానీ 22,000 మందికి భయము. ఈ భయం ఉంటే నా గొర్రెకి ఏదైనా ఒక ఆపత్తు వస్తే ఫస్ట్ గొర్రెని వదిలిపెట్టి వీళ్ళు పారిపోతాడు.
అర్థమైందా? కాబట్టి భయం కలిగిన వారు నాకు వద్దు. బద్దైన సందులో నిలబడ ఒక్క మనిషి నాకు చాలు. ఒక్క కుటుంబానికి ఒక్క మనిషి ఇలా ఉంటే చాలు. ఒక్క సంఘానికి ఒక్క మనిషి ఇలా ఉంటే చాలు. ఆ కుటుంబం, ఆ గ్రామము, ఆ సంఘం ద్వారా దానితో పాటు త్రియేకమైన దేవుడు వచ్చి టీమప్ చేసుకుంటారు. ఈ రెండు టీము కలిసి దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఆమేన్. నా యొక్క ప్రైవేట్ లైఫ్లో వ్యక్తిగతమైన అలాంటి ఒక ఎవరికి తెలియనటువంటి హైడింగ్లో, మరుపరచురంలో నాకు దేవునికి ఉన్న ఐక్యతయే పబ్లిక్లో నేను ఎవరని నియమిస్తుంది, అదే తీర్మానిస్తుంది. మీ యొక్క ప్రైవేట్ లైఫ్, మీ యొక్క ప్రైవేట్లో దేవునికి ఉన్న ఐక్యతయే నీ పబ్లిక్లో ఎలాంటి వారు అనేది తీర్మానిస్తుంది. అర్థమైందా? అందరికీ స్టేజ్ మీద నిలబడి ప్రసంగం చేయాలని ఆశ, కానీ సందులో నిలబడడానికి ఎంతమంది ఉంటారు? అర్థమైందా? దావీదు అడవిలో ఉన్నారు. ఒక చిన్న మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ మాత్రం ఉంది. శత్రులు చూస్తే సింహాలు వస్తుంది, ఇంకా వేరేదేదో వస్తుంది, కానీ పని చిన్నదిగా ఉండవచ్చు. కుటుంబం నుంచి తరిమివేయబడిన ఒక అనుభవము, ఎడారిలో ఒంటరిగా ఉన్నారు, కానీ దేవుడితో ఉన్నాడు. ఎప్పుడు వర్షిప్ ఆయనకి, ఆల్వేస్ దేవుని ఆరాధించి ఒక మనిషిగా నిలబడ్డారు. మీ అన్నయ్య కొంచెం భోజనం ఇచ్చిరాడా? మా సిటీలో మీకు తెలుసు స్విగ్గీ అది ఇది చాలా ఉంది. అప్పుడే వచ్చేసింది స్విగ్గీ. సొంత అన్నయ్య వారికి ఏం చేస్తున్నారు, కొన్ని భోజన పదార్థాలు ఇచ్చి వచ్చాడు. అక్కడ చూస్తే ఒక పెద్ద శత్రువు నిలబడుతున్నాడు. జస్ట్ లైక్ దట్, అట్లా ఒక నిమిషంలో ఏం చేస్తున్నారా అని చంపేస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? తన ఒక ప్రైవేట్ లైఫ్లో దేవుడితో ఉన్న అనుభవము ఆ శత్రువును చూసి కూడా ఆయనకి భయం లేకుండా చేసింది. హల్లెలూయా, ఆమేన్. వ్యక్తిగతంగా ఆ మందస్సంలో, ఆ సందులో ఉండి దేవునితో మాట్లాడి ఆయన ఎవరు, నేను ఆరాధించేవారు ఎవరు, ఆయన శక్తి ఏంటి అని తెలిసి ఉన్నప్పుడు నా ముందు ఎంతమంది గోలియాతు వచ్చినా ఆయనని అడుగుతున్నారు, నేను కుక్క అనుకున్నావా? కుక్క అన్నది నీ కుక్కయే. ఏంటి అనుకోవడము, నీ కుక్కేడా? ఒక గర్రతో వచ్చావేంటి అని అడుగుతున్నారు. ఇదే ఎక్కువ మీకు, గర్రె మీకు ఎక్కువ. ఆయన ధైర్యం, ఆయన విశ్వాసము చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఆయన ఎక్కడ ఉన్నారు? హైడింగ్ ప్లేస్లో మరుపరుచుకుని ఉన్నాడు. 91 కీర్తన 1 వాక్యం. ఈ కరోనా వచ్చిన తర్వాత 91 కీర్తన చాలా ఫేమస్ అయింది. ఎక్కడ నివాసం చేసినాం ప్రభా? నేను నీలో ఏం చేసినాను? నివాసం చేసిన మహోన్నతుని చాటున. ఇది ఎప్పుడు మనం ఉండాలి. కరోనా వచ్చే మనకు అది నేర్పిస్తుంది, నీ అక్కడ ఉండాలిరా అని. కాదు, దేవునికి 100 మంది 10,000 మంది కాదు, ఒక్క మనిషి ఉంటే చాలు. ప్రతి తరానికి ఒక్కొక్కరిని దేవుడు తెలుసుకున్నాడు. మీరు చూడండి బైబిల్లో పాత నిబంధనలో అబ్రహాం తరంలో అబ్రహాం, తర్వాత ఈసాకు, తర్వాత యాకోబు, అలా దానియేలు, దావీదని ఒక్కొక్కడుగా వస్తుంది. ఒక్కరు చాలు, ఒక్క తరానికి ఒక్కరు చాలు. ఎందుకంటే అప్పుడు ఒక్క దేశం మాత్రమే ప్రభుకున్నాడు కాబట్టి ఒక్క తరానికి ఒక్కరు చాలు. కానీ యేసయ్య వచ్చిన తర్వాత భూమిలో ఉన్న ప్రతి దేశం నా దేశం కాబట్టి ప్రతి దేశానికి ఒక్కొక్కరు కావాలి, కాబట్టి ఈ ఊరు నుంచి ఒక్కరు కూడా నాకు కావాలి అని వచ్చి ఉన్నాడు. అప్పుడు ఒక్కరు చాలు, కానీ ప్రతి గ్రామానికి నాకు ఒకరు కావాలి. ఈ భూమి అంతా నా కావాలి, ఈ భూమి అంతా నా సొత్తుగా మారాలి. ఇది నా సొత్తే ఉండేది, కానీ అపవాది మోసపరిచి తీసుకుని వెళ్ళిపోయారు. వాడి చేతి నుంచి నా పిల్లల ద్వారానే, ఏ పిల్లల ద్వారా అది మోసం పోయిందో ఆ పిల్లల ద్వారానే మరలా నేను తీసుకుంటాను. కాబట్టి నాకు ఒక్కడు కావాలి, అటువంటి ఒక మనిషిని నేను పంపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మన సంఘం నుంచి ఒకరిని పంపించమంటే ఫస్ట్ ప్రార్థనని పరలోకం పంపించాలి. రెండవదిగా దేవుడు వెదకుతున్న ఒక్క మనిషిని ఆయన ఎక్కడికి పంపించాలని దేవుడు నియమించి ఉన్నారో ఆ చోటకి పంపిస్తే ఆ చోట కూడా పరలోకం అయిపోతుంది. అటువంటి మనిషిని ఏం చేయాలి? పంపించాలి.
అది ఇంపార్టెంట్. ఇంకొక లూకా స్వార్త 15వ అధ్యాయం 4వ వాక్యం 6వ వాక్యం చదవండి. లూకా 15వ అధ్యాయము 4వ వాక్యం నుంచి 6వ వాక్యం వరకు. మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 నుండి అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రె దొరికే వరకు దానిని వెదక వెళ్ళరా? అది దొరికినప్పుడు సంతోషముతో దాని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. చాలు సిస్టర్, 100 గొర్రెలు ఉన్నాయి, ఒకటి ఏమైపోయింది? తప్పిపోయింది. మిగిలి ఏముంది? ఇప్పుడున్న 99 మిగిలి ఉంది. ఇప్పుడున్న క్రైస్తవంలో ఎలా అంటే 99 ఉంది కదా, ఒకటే పోయింది పర్లేదు, వస్తుంది, ఎక్కడ పోతుంది తెలుసు కదా. నా మాట వినకపోతే అట్లనే తప్పిపోవాలి, ఇంకా వస్తుంది, చూద్దాం. అది కాదు, దేవుడు వెతుకుతున్న ఒక మనిషికి హృదయం ఎలా ఉండాలి తెలుసా? 99 ఉండినా పర్లేదు, కానీ దేవుడు సాదృశ్యములో సృష్టింపబడిన ఆ ఒక్క గొర్రె పిల్ల కూడా దేవుడికి ఎంత అద్భుతమైన బహుమానంగా అది ఉందో, నాకు కూడా అది బహుమానము. కాబట్టి ఎంత అది తప్పిపోయినా సరే దాని కొరకు కన్నీటి ప్రార్థన చేసి గర్భవేదన కలిగి దాన్ని వెదకుతూ మరలా మందలో చేర్చే వరకు వెదకుతున్న ఒక హృదయం కలిగిన ఒక మనిషి దేవునికి కావాలి. 99ని మత్తీలు పరిచర్య చేయడమే ఇప్పుడు పరిచర్యన అయిపోయింది. వాళ్ళకు బోధించడం, వాళ్ళకి అది చూడడం, బర్త్డే, కేక్ కటింగ్, ఆ కటింగ్, ఈ కటింగ్ చేయడమే పరిచర్యనే అయిపోయింది. మన దేశంలో చర్చి లోపల ఉన్న కంటే బయట ఉన్న గొర్రెలు ఎక్కువ. అన్ని చెదిరిపోయింది, తప్పిపోయింది. కొన్ని నా హృదయము అలాంటి హృదయంగా ఉండాలి. 99ని మెయింటైన్ చేయడం తప్పు కాదు, అది కూడా పరిచర్య. 4 పరిచర్య ఇక్కడ ఇచ్చారు ప్రభు. అది కూడా అందరినీ బయటకి పంపించాలని చెప్పి అన్ని పరిచర్య ఏం చేశారు? ఇచ్చారు. దేవుడు వెదక్కుతున్న ఆ మనిషికి, ఆ ఒక్క మనిషికి అటువంటి హృదయం కలిగి ఉండాలి. 99 ఉంది కదా, పోతే పర్లేదురే. చాలా మంది కదా, ఆల్రెడీ మేమే కదా గొప్ప సంఘం మన ఏరియాలో. అది కాదు, ఒక్కొక్క ఆత్మ దేవునికి చాలా విలువ కలిగినది. అందుకే వాక్యం చెప్తుంది, ఒక్క మనిషి మారు మనసు పొంది తిరిగి జన్మించినప్పుడు, బాప్టిజం పొందినప్పుడు ఎక్కడ సంతోషము? పరలోకములు దేవుని ఎదుట దూత ముందుట ఏముంటే అక్కడ సంతోషము. పరలోకములు గొప్ప సంతోషం అంట. ఒక్క పాపి మారు మనసు పొందినప్పుడు, అదే మారు మనసు పొందిన ఒక విశ్వాసి ఏదో ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఆయన ఎలా బాధపడతాడో అలాంటి బాధ కలిగి మీరు ఉండాలి. ఆమె అది పాస్టర్ చూసుకుంటారులే, నా పని అది లేదు, నాకు చాలా పనులు ఉన్నాయి. కాదు, ప్రతి క్రైస్తవాడికి ఆ పని ఉంది. మనమందరం దాని కొరకు ఏం చేయాలి? ప్రార్థించాలి, పని చేయాలి. హల్లెలూయా. ఆమె ఇలాంటి మనిషిగా నేను మారాలి. నా సంఘంలో, నా గ్రూప్లో ఉన్న అందరూ కూడా అలా మారుట కొరకు నేను ఏం చేయగలుగుతానో చేయడానికి కేవలం ప్రార్థన అయినా నేను చేయాలి. తర్వాత వాళ్ళ కొరకు ప్రార్థించి, మీకు తెలుసు అపోస్తల కార్యక్రమంలో పౌలు, బర్నబా, ఇంకా కొన్ని ప్రవర్తలు, ఇంకా కొన్ని పాస్టర్స్ అందరూ గ్రూపుగా ఉండి, వాళ్ళు 13వ అధ్యాయం అనుకుంటున్నాను, వాళ్ళందరూ ప్రార్థిస్తున్నారు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చారు. పాస్టర్స్, ప్రవర్తలు అందరూ కలిసి ఉన్నారు. ఎంత ఐక్యం చూడండి. అది ఈ కాలం ఏమైపోయింది? నాకు కొంచెం ప్రవర్తించే వరం వస్తే ఇంటర్నేషనల్ సో అండ్ సో మినిస్ట్రీ అని పెద్ద బ్యానర్ పెట్టుకుంటా నేను. విరిగిపోతున్నా. పరిశుద్ధాత్మ దిగిన వెంటనే ఏమన్నారు? పౌలు, బర్నబా దేని కొరకు వాళ్ళు నియమింపబడ్డారో ఆ పరిచర్య కొరకు వాళ్ళని ఏం చేయండి? ప్రత్యేకపరచమని చెప్పగానే వాళ్ళందరూ వాళ్ళ తలపైన చేయి పట్టి ప్రార్థించి ఏం చేశారు? వాళ్ళు దేని కొరకు ప్రత్యేకపరచబడ్డారు దానికి పంపించారు. ఇది ప్రతి సంఘంలో జరగాలి, ప్రతి కుటుంబంలో జరగాలి.
మీకు 3 పిల్లలు ఉంటే 2 పిల్లలు ఉన్నారు, ప్రభు నా అన్ని పిల్లలు ఏం చేయాలి? పరిచర్య చేయాలి. ఒక మనిషి అయినా సంపూర్ణ పరిచర్యకి రావాలయ్యా. ఎన్ని మదర్స్, ఎన్ని తండ్రులు అలాంటి ఆశిస్తున్నారు. ఉందా అలాంటి ఆశలు? నేను డబ్బు కావాలంటే పంపిస్తా, పిల్లలు అయితే నేను పంపించను. ఒకప్పుడు నేను ఉన్నాను. అప్పుడు సహాయం పంపించడమో అదంతా తప్పు కాదు, కానీ నా గురించిన దేవుని యొక్క ఉద్దేశం తెలిసి దాని కొరకు నేనేం చేయాలి? నన్ను జీవితాన్ని సమర్పించుకోవాలి. హల్లెలూయా. ఆ ఒక్క మనిషి యొక్క స్వభావము, అర్హతలు ఎలాంటి ధ్యానిస్తే పెద్ద లిస్ట్ ఉంది. కానీ ఒకటే తెలుసుకోవాలి, ఆయన ఆ సందులో నిలబడగలిగే వారుగా ఉండాలి, గర్భవేదన కలిగిన ఉండాలి, దేవుని హృదయం కలిగిన మనిషిగా ఉండాలి. ఒక్కరుంటే చాలు. ఆ కుటుంబాన్ని, ఆ గ్రామాన్ని దేవుడు ఎలా పట్టుకున్నాడని ఆయనకి తెలుసు. ఆమె కొద్దిగా ఉన్నారు, కోత ఎక్కువ ఉంది, పని మనుషులు ఎక్కువ. ఎలా ఉన్నారని చెప్పారు? కొద్దిగా ఉన్నారు. ఏది కొద్దిగా ఉంది తెలుసా? అక్కడ లెక్క కొద్దిగా కాదు, దేవుడు కావాల్సిన క్వాలిఫికేషన్ అక్కడ తక్కువ ఉంది. అది తక్కువ ఉంది. దా విషయంలో నేను ఏం చేయాలి? నన్ను ప్రభువలే సమర్పించుకోవాలి. బాప్టిస్ట్ ఇచ్చే యోహాను ప్రభు నేను చిన్నది కావాలి, మీరు ఎలా మారాలి? పెద్దదిగా మారాలి. యేసయ్య గెత్సెమనీలో యేసయ్య, అయ్యా ఈ పాత్రము చిత్తమైతే తీసివి, లేకపోతే మీ చిత్త ప్రకారమేది జరుగును గాక. అద్భుతమైన ప్రార్థనలు సమర్పించారు. లాస్ట్గా ప్రతి కూడికలో మనం ఏం చేసుకుంటామంటే కాணிకలు. ఏ సహాయమైనా డైరెక్ట్గా సహాయంగా పంపించవచ్చు, లేకపోతే కాணிకగా డబ్బుగా మనం ఏం చేయవచ్చు? పంపించవచ్చు. దేవుడు చెప్పారు లూకా స్వార్త, మత్తయి స్వార్త 5వ అధ్యాయంలో 23-24 చదవండి సిస్టర్. కావున నీవు బలిపీఠం నొద్ద, నీ బలిపీఠం వద్దున అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినెడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే. చాలు చూడండి, నేను వెళ్ళను, నాకు కష్టము కాబట్టి దేవుడి కృపలో ఎక్కువ సంపాదిస్తున్నాను, లేకపోతే తక్కువ సంపాదిస్తున్నాను, ఏదో కొన్ని కాணிకలు పంపిస్తాను అంటే, కాணிకలు సమర్పించడం అనేది రెండవదిగా. ఈ మిషన్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. చూడండి, ఒక ఆరాధన జరుగుతుంది, మన అందరి సంఘంలో కానీ ఎల్ల కూడికలో కానీ ఏం చేస్తున్నాము? ఆఫరింగ్ కలెక్షన్ జరుగుతుంది. దేవుడు చెప్తుంది చూడండి, కాணிక పెట్టడానికి వచ్చే వరకు ఒక మిషను, కాணிక పెట్టిన తర్వాత ఇంకొక మిషన్. అంటే అది ఏంటి అర్థం అంటున్నారా మీరు? ఏదో కొత్తదిగా చెప్తానే అర్థం చేయొద్దు. మీరు కాணிక పెట్టే ముందు దేవుడు ఏం చూస్తున్నారంటే, ఆదికాండ 4వ అధ్యాయం 4వ వాక్యం చెప్తుంది, ఆబేలు ఇచ్చే కాணிకను దేవుడు ఏం చేసి ఉన్నారంట? అంగీకరించారంట. ఏబేలు ఇచ్చిన కాணிకను, నా కాணிకను ప్రభు అంగీకరించాలంటే నేను అంగీకరించబడుతున్న స్థితిలో నా జీవితం ఉండాలి. ఇక్కడ ప్రధానం కాணிక పంపించడం కాదు. ఫస్ట్ 2 పాయింట్ నేను ప్రార్థన, బహుప్రియులుగా ఉండి దేవుడు ఇష్టపడుతున్న ఒక్క మనిషి తగినటువంటి ఆ స్వభావాలు కలిగి ఉండి నేను కాணிకలు ఇస్తే దేవుడు తప్పకుండా తీసుకుంటాడు. కానీ అదంతా నేను చెయ్యను, కాணிక మాత్రం నేను పంపిస్తానంటే దేవుడు చెప్తారు, మీ కాணிక ఎవరికి కావాలి? ఎందుకు? ఫస్ట్ మిషన్ ఏంటి? ఫస్ట్ మీ సొంత సహోదరుడు, మీ సంఘంలో ఉన్న వారిని, మీ ఇంటి వారిని మీరేం చేయి? ప్రేమించు, వాళ్ళతో సమాధానంగా ఉండు. తర్వాత కాணிక వస్తుంది. కాணிకని మిషన్ ఫీల్డ్ పంపిస్తామా, వేరే సహాయం పంపిస్తామా, ఆ మిషన్ అంతా సెకండరీ. కానీ మీ పిలిపేయండి, అందరినీ ప్రేమించాలి. మీరు పిలిపేయండి, మన పిలిపేయండి, అందరితో సమాధానంగా ఉండాలి. కాணிక బాక్స్ దగ్గరికి మీరు వచ్చినప్పుడు నీ సహోదరు పక్షం మీకు ఏదైనా సమాధాన కీడుంటే ఫస్ట్ ఆ కాணிకని అక్కడ పెట్టి, తర్వాత ఫస్ట్ మీరేం చేయాలి? సమాధాన పరుచుకొని తర్వాత వచ్చి నాకు ఏం చెయ్యి? కాணிక.
నా కాணிక ఎప్పుడు దేవుడి దృష్టిలో విలువగా మారుతుందంటే నా జీవితం ఆయన దృష్టిలో విలువ ఉన్నప్పుడే నా కాணிకకి అక్కడ పని ఉంది. కాబట్టి ఏదో ఒకటి ఇచ్చి దేవునికి ఇచ్చి నేను సమాధాన పరుచుకుంటామని అంటే మనల్ని మనమే ఏం చేస్తున్నాము? మోసపరుచున్నాము. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు 2 కొరింథీయుల్లో అక్కడ ఒక వాక్యం ఉంది, 8వ అధ్యాయము 5వ వాక్యం చదవండి సిస్టర్. 2 కొరింథీయులు చాప్టర్ 8 వర్స్ 5. ఇదిగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమను తామే అప్పగించుకొనిరి. ఫస్ట్ ఎవరికి అప్పగించుకున్నాడంట? ప్రభువునకు. ఫస్ట్ ఇది మాసిడోనియా చర్చ్. తెలుగులో ఎలా చెప్తారు? మాసిడోనియా చర్చెస్ గురించి. చాలా దరిద్రము, పేదరికమా, దరిద్రం కలిగిన ఒక సంఘం. ఆ సంఘం గురించి, ఆ సంఘానికి ఏ గిఫ్ట్ ఉందంటే ఇవ్వగలిగిన గిఫ్ట్ ఉందంట. చాలా ఇచ్చారంట వాళ్ళు. దరిద్రములు ఇచ్చారంట, శక్తికి మించి ఇచ్చారంట, ఉత్సాహంతో ఇచ్చారంట. ఎవరు చెప్తున్నారు? పౌలు గారు చెప్తున్నారు. మనం ఏం చేసినా కరోనా వల్ల నాకేం లేదు, వ్యాపారం లేదు, అది లేదు, ఇది లేదు, నాకే ఎక్కువ కావాల్సిన పరిస్థితులు ఉంది. ఎక్కువ ఉన్నప్పుడు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. కొన్ని విషయం నాకు మాత్రమే ఉందన్నప్పుడు ఏమవుతుంది? అది ఇవ్వాలనేది చాలా కష్టం. వాళ్ళు ఎలా ఇచ్చారు? దరిద్రములు ఇచ్చారు. ఇచ్చి చూడండి దేవుడు మిమ్మల్ని ఎలా దీవిస్తారన్నది. ఆమె అక్కడ ఏం చేస్తున్న మాసిడోనియా చర్చెస్ వారు ఫస్ట్ ప్రభుకు తను ఏం చేశారంట? అప్పచెప్పారంట. తరువాత సేవకుడుకు, పరిశుద్ధులకు ఏం కావాలో అదంతా ఏం చేశారంట? ఇచ్చారంట. కాணிకలు ఇచ్చే ముందు, ఇక్కడికి పెట్టి నుంచి బయటకి మిషన్ వర్క్ కొరకు అది బయట వెళ్లే ముందు ఇచ్చేవారు ఎవరు, ఎందుకు ఇచ్చుచున్నారు, ప్రభు దాన్ని చూస్తున్నారు. చాలా ఆలోచించవలసిన విషయం. నాకు సమాధానం ఉండాలి. ఈ వాక్యం నేను ధ్యానించినప్పుడు ఇంకొక బల్ల ఆరాధనలో ఉన్నప్పుడు, బల్ల ఆరాధనలో 1 కొరింథీ 11వ అధ్యాయం అందరూ మనం ధ్యానిస్తాం. అది చదివే బల్ల ఆరాధన జరుగుతుంది. అక్కడ తెలిసేది నన్ను గుర్తించుట కొరకు ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకుంటే కొరకు మీరు ఏం చేయండి? ఇది చేయండి అంటారు. అక్కడ కాணிక బాక్స్ దగ్గరికి వచ్చినప్పుడు మీ సహోదరు విషయంలో మీకు ఏదైనా జ్ఞాపకం వస్తే విరోధం ఏదో ఉంటే అంటున్నాడు. అంటే బల్లారాధన తర్వాత కాணிకలు తీసుకుంటే మంచిదేమో. అట్లనే జరగాలి కదా ఆర్డర్ ఆఫ్ సర్వీసు. ఎందుకంటే బల్లారాధనలో పాల్గొనేవారు నా కొరకు ప్రభు నన్ను క్షమించాడు, నాతో సమాధానం ఏర్పరచుకున్నాడు. అటువంటి నేను నా సొంత సహోదరులతో కూడా ఎలా ఉంటాను? సమాధానంతో ఉంటాను. ఒక మనిషి బల్లాలో ఉండగలిగితే కాணிక ఇచ్చుటకు కూడా ఆయనకి ఏమవుతాడు? అర్హత కలిగిన వారుగా అవుతాడు. నా కాணிక విలువైనదా ఎక్కడ ఫిల్టర్ అవుతుందంటే ఇక్కడ ఫిల్టర్ అవుతుంది. ఏదో కాணிక పంపించడం కాదు, ఏదో మనిషిని పంపించడం కాదు, ఏదో ప్రార్థన చేయడం కాదు, అన్నిటిలో క్వాలిటీ ఉండాలి. ఆమె ప్రార్థన క్వాలిటీగా ఉండాలి, పంపించిన మనిషి క్వాలిటీగా ఉండాలి, ఇచ్చుచున్న సహాయం అయినా సరే, కాணிకలైనా సరే ఎలా ఉండాలి? క్వాలిటీగా ఉండాలి. 2 విషయాలు చెప్తాను. పోయిన డిసెంబర్ నెలలో బాంబేలో పరిచయం చేసిన నా క్లాస్మేట్ ఒకరు వచ్చాడు. ఆయన అక్కడ ప్రాస్టిట్యూట్, అదే విపచారం చేస్తున్నారు కదా, విపచారులు, వాళ్ళ మధ్యలో పరిచయం చేస్తారు. ఈ కరోనా వలన అన్ని లాక్డౌన్ అయిపోయింది, కస్టమర్స్ రాలేక ఆ విపచారాలను అందరూ కంట్రోల్ చేస్తున్న మహారాణి అంటారు. ఒక 50 మంది 60 మందిని దాన్ని కంట్రోల్ చేసి ఒక అమ్మాయి ఉంది. అందరూ రౌడీ, వాళ్ళందరూ పోలీసు పెద్ద మాఫియాతో కనెక్ట్ అయి ఉంటాడు. వాళ్ళ దగ్గర వెళ్ళడం చాలా డేంజర్. ఏం చేసింది? అందరిని బయటికి పంపించింది. కస్టమర్ రాలేదు, నో ఇన్కమ్, నథింగ్, వెళ్ళిపో, మీకు భోజనం పెట్టడానికి నాకు చాలా కష్టమని వీళ్ళందరూ రోడ్లు తిరుగుతున్నారు ఎక్కడికి వెళ్ళకుండా. అందరూ సినిమాలకు వెళ్ళాలి, అక్కడ రావాలని మోసపరచబడి, అమ్మబడి, పని కష్టపడి జీవితంలో వచ్చి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసిన అద్భుతమైన స్త్రీలు. 15 వయసు నుంచి 30 వయసు వరకు ఉన్న వాళ్ళందరూ భోజనం లేకుండా 3-4 దినాలు వీధిలో వెళుతుండగా స్నేహితుడు సంబంధించిన పరిచర్య సంబంధించిన మిషనరీస్లో ఏదైనా ఎవరికైనా స్వార్థ చెప్తాము, కరపత్రిక ఇస్తాము, ఏదైనా బియ్యమో సహాయమో చేస్తామని వాళ్ళు బయటకు వెళ్ళుచుండగా వీళ్ళందరూ అలా కూర్చున్నారు. కొందరు ఏడుస్తున్నారు. అలా చూసినప్పుడు పలకరించారంట. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నాను? అప్పుడు పరిస్థితి ఇలా యేసు ప్రభు గురించి చెప్పారు. పెద్ద స్టోరీ. మీరు యేసుని నమ్మండమ్మా, మీకు దేవుడు అద్భుతం చేస్తాడు. ఇదంతా మానే
దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. అక్కడ మానేస్తే మేము ఏం చేస్తామో మీరు బాధపడకండి, మేము చూసుకుంటాం అని వాళ్ళకి స్వార్థ చెప్పి అందరూ విడిచిపెట్టి రావడానికి భయపడుతున్నారు. కొందరు మనిషికి భయపడుతున్నారు. తర్వాత ఏం చేస్తున్నామని భయము ఇదంతా కలిగి ఉన్నప్పుడు కొందరు ధైర్యంతో ఏం చేశారు, ముందుకు వచ్చారు. కానీ నేను బయటికి రావడం అంత ఈజీ కాదు. మా మహారాణితో మీరు వెళ్ళి ఏం చేయాలి, మాట్లాడాలి. ఆమె ఒప్పుకోకపోతే మేమేం చేయలేము, బయటకి ఎవరెవరు సమర్పించారో ఇలా జరుగుతుంది. వాళ్ళు బయటకు వస్తారు, అక్కడక్కడ చూస్తారు, స్వార్థ ప్రకటిస్తారు. ప్రార్థన ఎక్కడ ఉన్నారని వాళ్ళు వాళ్ళ దగ్గర వాళ్ళందరూ పెద్ద పెద్ద దాదాగిరిలు. ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు, వాళ్ళకి మీకు ఏం సంబంధం, భయంకర క్వశ్చన్ అడిగి హింసించి ఆమె మీకు కావాలంటే నీవు ఇక్కడ ఉండు, నీవు వచ్చి ఇక్కడ ఉండు. పంపించబడిన వాళ్ళందరూ స్త్రీలు, అక్కడ వేరే ఎవరు వెళ్ళలేము. వాళ్ళందరూ ఏడిచి వచ్చారు, వాళ్ళ ఇలా మాట్లాడుతున్నాయి అని మరలా పంపించారు. వెళ్ళు, దేవుడు మీకు తోడుంటారు, మాట్లాడు, ప్రభు కొరకు మాట్లాడు. ఒక్కొక్క అమ్మాయిని వాళ్ళకున్న హైట్ బట్టి, కలర్ బట్టి, అందమును బట్టి రేటు ఫిక్స్ చేస్తారు. ఈమెను బయటికి పంపించాలంటే 30,000 ఇవ్వు, 40,000 ఇవ్వు, 60,000 ఇవ్వని. అలాంటి 142 మందిని నా ఫ్రెండ్ ఏం చేశారు, ఒక్కొక్కరికి 25,000, 35,000 అక్కడి నుంచి ఏం చేశారు, వాళ్ళ దగ్గర నుంచి ఇచ్చి తీసుకున్నారట. ఒక సంఘం కట్టాలి, ఆయన మిషనరీ స్థాపన నడిపిస్తున్నారు. చాలా ప్రాంతాలు నార్త్ ఇండియాలో సంఘం కట్టారు. సంఘం కట్టడం కొరకు కలెక్ట్ చేసి పెట్టిన ఒక 18 లక్షల రూపాయలు ఉందంట 2 సంఘాలు కట్టడం కొరకు. సంఘం కట్టడానికి కరోనా మొత్తం లాక్డౌన్ అయింది. ఈ రూపా పెట్టుకుని నేను ఏం చేయాలి, ఫస్ట్ ఈ మనిషిని రక్షణ పొందాలి, వాళ్ళకి రక్షణ కావాలి. మొత్తం డబ్బుని లోపల పెట్టేశారు. డిసెంబర్ నా ఇంటికి వచ్చేసరికి ఫ్లైట్, ఉదయం 5 గంటలకి ఆయనకి ఫ్లైట్. రాత్రి నా ఇంటికి వచ్చారు, మాట్లాడుతున్నారు. ఈ కథ అంతా చెప్పగా కన్నీళ్ళు కాస్తుంది. రాత్రి అంతా మాట్లాడుతూ ఉంటాం ఇద్దరు. తర్వాత అలాగనే నిద్రపోలేదు, ఎయిర్పోర్ట్కి వెళ్ళి డ్రాప్ చేసి వచ్చాను. డిసెంబర్లో జరిగింది. జనవరి మనసులో ఇవ్వాలని ఆశ ఉంది, చేతులు ఏం లేదు, డబ్బు లేదు. ఏంటి ప్రభా, మనకి డబ్బు లేకపోయినా పర్లేదండి, ఇవ్వాలని ఆశ అయినా ఉండాలండి, ఇవ్వలేకపోతున్నానని ఒక బాధ అయినా ఉండాలి. దేవుడు దాన్ని గమనించారా ఏమో తెలియదు. ఏంటి ప్రభా ఇవ్వలేకపోతున్నాను, మరలా ఇలాంటి కథలంతా చెప్పి మరలా కష్టం అవుతుంది చెప్పి ఒక రకమైన భారము. ఒక కుటుంబం, నాకు తెలిసిన కుటుంబం హైదరాబాద్లో ఉన్నారు. ఏంటి పెద్ద రావట్లేదు, ఎప్పుడైనా రావచ్చు కదా, వచ్చి ప్రార్థన చేయవచ్చు కదా, కొన్ని సత్యం మా కొరకు చెప్పవచ్చు కదా, మాకు కూడా కొన్ని సత్యాలు కావాలి కదా అన్నప్పుడు వెళ్ళడం జరిగింది. సుమ్మా జస్ట్ లైక్ దట్, ఏంటి మీ పరిచయం ఎలా జరుగుతుంది అదంతా అన్నప్పుడు ఈ అనుభవం నేను చెప్పాను. 2 నెలల ముందు జరిగిన అనుభవం చెప్పాను. వెంటనే ఆ సిస్టర్ గారు ఏం చేసింది తెలుసా, లోపల వెళ్ళింది. ఆమె కష్టపడి సంపాదించి ఆమెకి కావాలని పెట్టిన 2 గాజులు, 10 గ్రామ్ 20 గ్రామ్ గాజులు తీసుకుని నా చేతులు పెట్టేసి, బంగారు గాజులు 20 గ్రామ్స్, 1,00,000 రూపాయలు. ఆ అయ్యగారు ఏమన్నారో తెలియదు, అయ్యా ఆయన కొంచెం కొంచెంగా చేర్చి పెట్టిన కొన్ని 15,000 రూపాయలు, ఆ రూపాయి కూడా ఉంది. మా ఆస్తి ఇదే అండి, ఇంకా ఇవ్వడానికి మాకు ఏమీ. నేను చెప్పాను, అయ్యా నేను ఇవ్వాలని ఈ కథ చెప్పలేదు మీకు, మీరు ఏది కొరకు చెప్పారు నాకు తెలీదు, కానీ మేమైతే ఇవ్వాలి. ఈ 1,15,000 రూపాయలతో ఒక 2-3 స్త్రీలు అక్కడి నుంచి బయటకు వస్తే దానికంటే వేరే. వెంటనే నా ఫ్రెండ్ కాల్ చేశాను, ఆ బంగారము నేను అమ్మి వెంటనే 1,00,000 వాళ్ళకి 4 మందిని విడుదల పొందుటకు డబ్బు సరిగా అయిపోయింది. ఆ 4 ఫోటో నాకు పంపించారు. 1 నెల తర్వాత పోయిన నెల కూడా పంపించారు. వాళ్ళందరినీ ఒక హాస్టల్లో పెట్టి వాళ్ళందరూ ఒక క్యార్సెల్ వల్లే దేవుడు వాక్యం చదవడము, వాళ్ళకి ప్రార్థన చేయించడము, అందరూ బ్యాప్టిజం కొరకు రెడీ అవుతున్నారు ఇప్పుడు. ఆమె వాళ్ళకి స్టిచ్చింగ్ ఏదో ఒకటి చిన్న పనులు నేర్పించి వాళ్ళు ఊరికి పంపించాలి. లేకపోతే మేము ఊరికి వెళ్ళమండి, మాకు అక్కడ వెళ్తే ఏముండదంటే బాంబేలోనే వాళ్ళకి ఎక్కడెక్కడ పని కావాలో ఆ పనికి నియమిస్తున్నాడు. ఆమె హల్లెలూయా. ఎంత ఆశ్చర్యమైన కార్యం చూడండి. ఇవ్వడానికి చాలా మంది రెడీగా ఉన్నాడు, కానీ అక్కడికి నా జీవితం కనెక్ట్ అవ్వాలంటే నేను దేవుడు పంపిస్తున్న ఒక్క మనిషి వల్ల నా హృదయం ఉంటే చాలు. ఆమె ఇంకొక ఫ్యామిలీలో ప్రార్థించినప్పుడు పిలిచారు ఇంటికి, బ్రదర్ రండి అని చెప్పారు.
మా కొడుకు బాగా చదవట్లేదు, చదివితే ఆయనకి పై స్టడీ కొరకు మేము ఇచ్చే డబ్బంతా మీకు ఇచ్చేస్తాయ్యా అన్నప్పుడు, కొడుకు బాగా చదివాడంట, బీటెక్ పాస్ అయ్యాడు, క్యాంపస్ ఇంటర్వ్యూలో పెద్ద కంపెనీలో పని కూడా వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి? డబ్బు ఇవ్వాలి. చూడండి, 2 సంవత్సరాలుగా వాళ్ళు ప్రార్థించారంట. వాళ్ళకి చాలా పెద్ద పెద్ద మనుషులు, సిటీలు పెద్ద మనుషులు, వాళ్ళు ఎవరికైనా ఇవ్వచ్చు ఆ డబ్బులు. కానీ సిన్సియర్గా ప్రార్థిస్తున్న, ప్రభు ఈ డబ్బు ఎవరికి ఇవ్వాలయ్యా, ఎవరికి ఇవ్వాలన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో భార్య భర్త ప్రార్థించినప్పుడు ప్రభు ఆత్మదేవుడు ఆ అమ్మాయికి చెప్పిందంట, బ్రదర్ మోహన్ గారిని పిలవండి, ఆయనకి డబ్బు ఇచ్చేయమని చెప్పారంట. నేను అక్కడ వెళ్ళగానే 5 లక్షల రూపాయలు నా చేతికి ఇచ్చారు. ఎందుకు బ్రదర్ ఇంత పెద్ద కాணிక అన్నప్పుడు, దేవుడు మీకు ఏం చేయాలని చెప్తున్నారో అది మీరు చేయండి. మీకు ఏ ఆశ ఉందని అడిగాను. ఏదైనా మారుమూల గ్రామంలో ఒక చర్చి కట్టడానికి బాగా ఆశపడుతున్నాం, మీ వీలా అయితే దేవుడి చిత్తమా అదా అంటే మీరు కట్టండి అయ్యా అని చెప్పాను. మీకు ఏ దేశంలో కట్టాలి, బయట కట్టాలా లేకపోతే మన రాష్ట్రంలో కట్టాలా వేరెక్కడైనా కట్టాలన్నప్పుడు పక్కన ఉంటే మంచిది, మేము కూడా వచ్చి అప్పుడప్పుడు చూడడానికి అవకాశం ఉంది. మరలా 2 నెలల తర్వాత కాల్ చేశారు, సంఘ పని అంతా అయిపోయిందని, ఇంకా గోడ వరకు వచ్చింది బ్రదర్, ఇంకా 3 లక్షలు కావాలన్నప్పుడు అది కూడా మరలా పంపించాడు. ఆమె ఇవ్వడానికి చాలా మంది రెడీగా ఉన్నాడు. దరిద్రము డబ్బులు కాదు, నా ప్రార్థనలో దరిద్రం ఉంది, నా ఇవ్వడంలో దరిద్రం ఉంది, నా ప్రేమలో దరిద్రం ఉంది, నా పరిశుద్ధతలో దరిద్రం ఉంది. కాబట్టి పరలోకం కదలట్లేదు. నేను నేర్చుకున్న విషయం అదే. డబ్బు పెద్ద కార్యమే కాదండి. దేవుడి రాజ్యంలో డబ్బు పెద్ద విషయమే కాదు. ఏది సమస్య అంటే నేనే సమస్య, నేనే సమస్య. అదే నేను నేర్చుకున్నాను. ఆ సంఘం కట్టబడింది, ప్రతిష్ఠ చేయబడింది, అద్భుతంగా అందరూ ఆరాధిస్తున్నారు. ఆ కుటుంబం చూసినప్పుడు చాలా సంతోషం. సొంత కుటుంబాన్ని కూడా ప్రభు కట్టారు. దానివల్ల కట్టబడిన ఒక సంఘం కూడా కట్టడానికి దేవుడు సహాయం చేశారు. నేను ఒకటి డెలివరీ బాయ్ వారి, ఇక్కడ కొనడము అక్కడ ఇవ్వడం, ఓన్లీ డెలివరీ బాయ్. దేవునికి డెలివరీ బాయ్ కావాలి. ఉన్నారా మీరు? ఇవ్వడం అనేది ఏం తెలుసా, మీకు ఉందా లేదని కాదు. మీరు డెలివరీ బాయ్గా ఉంటే కొంతమందిని ఇవ్వడానికి పంపిస్తాడు, ఎక్కడ ఇవ్వాలో అది కూడా మీకు చూపిస్తారు. అటువంటి మనస్సు కలిగి ప్రార్థించి, దేవా నీ చిత్తం మాత్రమే నేను చేయాలని మనం సమర్పించినప్పుడు తప్పకుండా దేవుడు పంపిస్తారు. లాస్ట్ ఒక్క 2 నిమిషంలో నేను ముగిస్తాను. యేషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వాక్యం. యేషయా గ్రంథం 6వ అధ్యాయము 8వ వాక్యం. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవరు పోవదనని ప్రభు సెలవయ్యగా వింటిని. అంతటి నేను చిత్తగించుము. నేను ఎవరు? యేషయా చెప్తున్నాడు, చిత్తరించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. ఎవరున్నారు? ఈయన ప్రార్థన ఎలా తెలుసా? అన్నిల కొరకు మనుషుల కొరకు ప్రార్థనయే శ్రేష్టమైన ప్రార్థన. ఏంటి ప్రార్థన? దేవా నన్ను పంపుము. వేరే ఎవరిన పంపడం కాదు, నన్నే పంపించు ప్రభువా. నా కాணிకను పంపించడం కాదు, నా తాళందును పంపించడం కాదు, నా కొడుకును పంపించడం కాదు, నన్నే పంపించడం. ఈ ఒక్క ప్రార్థనలో మనం ధ్యానించిన 3 అంశాలు అక్కడ ఉంది. శ్రేష్టమైన ప్రార్థన ఉంది, పని మనిషిగా వేరెవరు కాదు, నేనే మీకు పని మనిషిగా ఉన్నానయ్యా. తర్వాత కాదు, నేను సంపాదించినది నాది కాదయ్యా, నా జీవితమే నీకు కాணிకగా నేను ఇస్తున్నానయ్యా. ఒకే ప్రార్థనలో 3 అంశాలు అక్కడ కంప్లీట్ అయిపోయింది. ఈ ప్రార్థన చేయగలిగే వారు ఎవరున్నారో వాళ్ళని దేవుడు తప్పకుండా పంపిస్తాడు. ఆమె మన సంఘంలో వచ్చే ప్రతి విశ్వాసి ఒక్కొక్క చిన్న యేసయ్య వలె మారాలి. ఆమె అప్పుడు ఆయన నోటి నుంచి వచ్చినప్పుడు, ఇదిగో మీకు ఒక బాలుడు పుడుతున్నాడు, గొప్ప సందేశం ప్రవర్తిస్తారు.
భూమికి సమాధానం సంతోషించే గొప్ప విషయాన్ని వాళ్ళు ఏం చేస్తారు? ప్రవర్తించే ప్రవర్తన వల్ల దేవుడు మారుస్తాడు వాళ్ళని. హల్లెలూయా. ఒక నిమిషం అందరూ కూడా లేచి నిలబడి సమర్పించుకుంటాము. హల్లెలూయా. స్తోత్రం ప్రభువా. ప్రకాష్ హల్లెలూయా. ఒక్క నిమిషం. ఈ దినము దేవుడు మీతో మాట్లాడి ఉంటే ఒక చిన్న ప్రార్థన, త్వరగా తీర్మానంతో మనం, ఒకవేళ మీరు పాస్టర్గా ఉంటే, ఒకవేళ మీరు సేవలో ఉంటే, ప్రభువా నా జీవితం మాత్రం కాదు, 100 రూపాయల నెలకి ఎవరికైనా నేను పంపిస్తాను ప్రభువా. ఒక 100 రూపాయల నేను పంపిస్తా. నా పరిచర్య ముందు, నా భూమి ప్రయాణం ఆగిపోయే ముందు, నా సంఘం నుంచి ఒక 10 మంది అయినా నేను తయారు చేసి పంపించాలయ్యా. అందరిని నా దగ్గర రప్పించి నాతోనే పెట్టుకోవడం ఇక్కడికి వారిని రప్పిస్తాను, అద్భుతమైన సత్యాలు నేను బోధిస్తాను, తరువాత వాళ్ళని పంపిస్తా ప్రభువా. హల్లెలూయా. మీరు కుటుంబ సభ్యులుగా ఉండవచ్చు, స్త్రీలుగా, పురుషులుగా, ఇంట్లో ఉండి ఏదో ఒక సంఘములు విశ్వాసులుగా ఉండవచ్చు. నా సంఘముతో కలిసి ప్రభువా ఏదో ఒక మిషనరీకి సహాయం చేయాలా, ఏదో ఒక కష్టపడుతున్న ఒక ఫ్యామిలీకి సహాయం చేయాలా నేను తీర్మానిస్తున్నానని చెప్పి, హల్లెలూయా, ఈ చిన్న ప్రార్థనతో మీరు ప్రార్థించండి. ప్రకాష్ గారు ఒక్క శరణ పాడినప్పుడు మనం అందరూ ప్రార్థిస్తాం, ఒక్కసారి సమర్పిస్తా. ఇది ఈ సమయాన్ని దేవునికి అప్పచెప్తా. చాలా శ్రేష్టమైన దినముగా ఈ దినాన్ని మనము, ఈ సమయాన్ని మీరు దేవునికి అప్పగించుకుంటాము. ఇప్పటి వరకు నేను ఇస్తున్నాను, కానీ ఇంకా నేను త్యాగంగా కూడా ఇవ్వాలి. నాకు మిగిలింది కాబట్టి ఇస్తున్నానది కాదు. నేను దరిద్రుడు అయిపోయినా కూడా పర్లేదు ప్రభువా, మాసిడోనియా సంఘం వలె నా సంఘం మారాలి, మాసిడోనియా పరిచర్య వలె నా పరిచర్య మారాలి, నా సంఘం ప్రార్థించే సంఘంగా మారాలి, నా సంఘం పంపించే సంఘంగా మారాలి, ఇచ్చే సంఘంగా నేను మారాలి ప్రభువా. అటువంటి కృప నాకు దయచేయి ప్రభువా. స్తోత్రము. అందరూ ప్రార్థిస్తాం. నీ జ్వాలగా దిగి రావయ్యా, స్తోత్రం. అభిషేకమిచ్చి నడిపించయ్యా, స్తోత్రమయ్యా. అగ్ని జ్వాలగా దిగి రావయ్యా, అభిషేకమిచ్చి నడిపించయ్యా, సమర్పించవా, జ్వాలగా దిగి రావయ్యా, నడిపించయ్యా, నాలుకను నాకు ఉండిన ఆశ్చర్యం లేకపోయినా సరే, నీ ప్రేమ కలిగిన నేను ఏదో ఒకటి ఇవ్వాలి ప్రభువా. మీ రాజ్యం తరపున నశించిపోతున్న ఆత్మల కొరకు నా జీవితాన్ని నేను సమర్పించుకుంటున్నాను. ఏదో ఒకటి నేను పంపిస్తా. నందివే ఎవరిని పంపేదా, నందివే ఒక్క మనిషి, దేవుడు వెతుకుతున్న ఒక మనిషి కావాలి. సమర్పిస్తామా సహోదరుడా, సమర్పిస్తామా సహోదరి, సమర్పిస్తామా. మనం ఇవ్వకపోతే, మనం పంపించకపోతే ఏదో ఒక పట్టణంలో ఏదో ఒక ఆత్మ నశించిపోతూ ఉంటుంది, నశించిపోతుంది. ఆ నాశనం నుంచి కాపాడబడాలంటే నేను పంపబడాలి. సమర్పిస్తున్నాము తండ్రి, సమర్పిస్తున్నాము. గొప్ప కార్యం చేయడంలో సమర్పిస్తున్నాము. గొప్ప కార్యం పోత ఎక్కువ ఉంది. నన్ను నింపి
అభిషేకమించి ఆమేన్. నడిపించయ్యా ఆమేన్. 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 అభిషేకమించి నడిపించయ్యా Thank you, Lord. దేవా నీ సన్నిధిలో సమర్పించిన ప్రతి బిడ్డని నీవు బలపరచయ్యా. యేసయ్య వలె అందరూ కూడా పంపించబడిన అటువంటి ప్రార్థన చేయుటకు కలిగిన సమర్పణ కలిగిన వారుగా మేము మారాలి. తీర్మానించిన ప్రతి బిడ్డని బలపరచు. వాళ్ళ హృదయం ఎరిగిన వాడు ఉన్నవు తండ్రి. గొప్ప మార్పు ప్రతి ఏరియాలో వచ్చేటకు ప్రార్థనని పంపించాలి. అద్భుతమైన నువ్వు వెతుకుతున్న ఒక్క మనిషి ఎవరని కనుకొని వాళ్ళని పంపించాలి. తరువాత ఏదేది మేము పంపించగలుగుతామో సహాయముగో ఒక అద్భుతమైన ఆదరణ మాటనో గాని దేవా కాணிకలో గాని ఏదో ఒక రూపంలో ఏదో ఒకటి మేము పంపించాలి. అటువంటి కృప కూడా అందరికీ దయచేయమని, అటువంటి రీతిలో సమర్పించిన ప్రతి బిడ్డని మీ సన్నిధిలో సమర్పించి నువ్వే వాళ్ళని నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.